నా ప్రాణమా నేనున్నానమ్మా. హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, చూసుకోండి. లిరిక్స్ వస్తాయి, ఇక్కడ నుంచి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, చూసుకోండి. ఇలా వస్తుంది మొత్తం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, వీడియో అనేది సింపుల్గా ఉంటుంది, చూసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి ఫొటోస్. ఇక్కడ 8.13 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా వచ్చి మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని లాంగ్ కూడా చేసి ఈ లేయర్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, లేయర్ కిందకి తెచ్చేసుకుంటే మనకి లేయర్ కింద ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే వదిలిపెట్టేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ప్లస్ సెకండ్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో అనుకుంది ఎక్స్చేంజ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ కాపీలేట్ చేసుకోండి. ఎఫెక్ట్ని కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ పెద్ద లైన్ ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పెస్టల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, ఇలా వస్తుంది. దీన్ని జూమింగ్ అనేది ఇలా పెంచుకోండి. ఓకే, లేదంటే పైన 3 డాట్స్ ఇచ్చి ఇక్కడ ఫుల్ కంబషన్ చేసుకోండి. ఓకే, ఫుల్ కంబషన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకోండి. ఓకే, ఇలా సేమ్ అదే విధంగా నెక్స్ట్ మిడిల్ ఫోటో వదిలేసి మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ చేసేసండి. ఫోటోని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబషన్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. సేమ్ అదేవిధంగా వన్ ఫోటో గ్యాప్ లాస్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పైన 3 డాట్స్ ఇక్కడ ఫుల్ కంబషన్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసింది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది, సెకండ్ ఎఫెక్ట్, దీన్ని పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకుని దీని కూడా ఎఫెక్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ మిడిల్లో గ్యాప్లో చిన్న ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ వెళ్ళిపోయి యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఇలా జూమింగ్ పెంచుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ పేస్ట్. ఓకే, వీడియో అనేది ఇలానే ఉంటుంది, చూసుకొని చేసుకున్న తర్వాత పైన ఇక్కడ సేరకల్ సింబల్ ఉంటుంది, దీనిపైన గీసుకొని పైన ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకొని. థ్యాంక్ యూ.